ఉన్నది డ్రెస్ ఈ రోజు నాకు బట్టలు లేవంట కుప్పలు కుప్పలుగా ఉండదు. యాక్చువల్లీ మా అత్తకి మాలాగానే చాలా బాగుంటుంది. నీకెందుకు యూట్యూబ్ అంటుంది నా చర్మ సౌందర్య రహస్యం పాన్స్ పాడు చెప్పలేసుకుందాం వద్దు చెప్పలేదు చేసుకొచ్చాను. ఎవరో చికెన్ వండి తినడం మంచి వాసన. పాత నైటీ అంట గాయస్, కొత్తగా నైటీ అయితే ఏం కాదంట. అంటే ఏదైతే కొత్త నైటీలో తీయమని అనుకుంటా. మనం బయటకి వెళ్దాం. ఉన్నది డ్రెస్ ఈ రోజు అదే నాకు బట్టలు లేవనిపిస్తున్నాం. వాళ్ళు అనుకుంటారు నాకు బట్టలు లేవా, నా డ్రెస్ ఇస్తాం. అది నాకు బట్టలు లేవంట. గ్రీన్ కలర్ మొన్న వేసుకుంటే ఇంకా అవే బట్టలా? టూ మచ్ గైస్, నా దగ్గర బట్టలు ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఉండదు. మీరు బయట ఏందా మాకి మా అత్త వాళ్ళ ఇంటికి తినమంటున్నారు. యాక్చువల్లీ మా అత్తకి మాలాగానే చాలా బాగుంటుంది. చికా అంట. ఓకే, సో నేను రెడీ అవుతా, మనం బయటకి వెళ్దాం. టైం అంటే నేనంటే టైం కాదు. ఎస్, యాక్చువల్లీ ఇంకా కొంచెం లేట్ అయితే మా మమ్మీ పంపిదని తొందరగా అది మాత్రం టైం గురించి. ఓకే, సో అక్కి వచ్చేసింది, నేనే రెడీ అవ్వాలి. నేను రెడీ అయ్యేసి ఇంకా మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. దెన్ అక్కడ నుంచే డిన్నర్ చేసేసి వచ్చేస్తాం ఇంటికి. లెట్స్ గో. సో గాయ్స్, నేను రెడీ అయిపోయాను. మా ఆయన అండ్ మా తమ్ముడు బయటనే తింటారంట. మేము కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి వెళ్ళి బయట లంచ్ చేసేసి వస్తాం. డిన్నర్ సారీ, ఇంకా డిన్నర్కి లంచ్కి తేడా ఎక్కడ పోతుంది. సో బాయ్ బాయ్. కుషు పద్నా, లెట్స్ గో అవుట్. కుషు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు, సో హీల్ ఫీల్ హ్యాపీ. మేము బయటకు వెళ్ళినప్పుడు చాలా ఆనందపడతాడు. ఎక్కడికంటే నీకెందుకు యూట్యూబ్ అంటుంది అనిందా? మీరేంటికి అప్లోడ్ చేస్తున్నారు, మీకేం వస్తుంది? చూపిద్దాం, మన టాలెంట్ చూపిద్దాం. చూపిస్తా అనేసి వచ్చావా? అని కుషు వెళ్దామా? కుషు, షల్ వి గో అవుట్? పౌడర్ ఉందా? ఎస్. లేదు, పౌడర్ యూజ్ చేయను నేను. నా చర్మ సౌందర్య రహస్యం పాన్స్ పౌడర్. పదా, ఇక వీడు పడుకుంటాడు మనం వెళ్ళకపోతే. సో గైస్, ఇప్పుడు మేము రెడీ అయిపోయినాం. మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి అటే ఏమైనా తినేసి వచ్చేస్తాం. అకి అటు వెళ్తుంది, నన్ను డ్రాప్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. లెట్స్ గో. బై బై. బంధించుకోపోయింది. ఖుషి ఈస్ ఫీలింగ్ బోర్డ్ ఇంట్లో ఉండి. పద నాన్న వెళ్దాం. చెప్పలేసుకుందాం వద్దు చెప్పలేదు. చేసుకొచ్చాను. ఇప్పుడు బాగాలేనప్పుడు తీస్తారు నా చెప్పు. రైస్ ఇక్కడ కొంచెం వస్తే ఎవరో చికెన్ వండి తినడం మంచి వాసన. మన ఇంట్లో చేసినప్పుడు అంత అంటే మనకు అంత వంటలు రాదు కాబట్టి ఇంత వాసన రాదు, కానీ ఎవరో బాగా చేస్తున్నారు. మంచి చాలా గట్టిగా స్మెల్ వస్తుంది. వీళ్ళ ఇంట్లోనే అనుకుంటా ఇన్వైట్ చేస్తే వేసింది. ఎస్, వాళ్ళ తాళం వాళ్ళ దగ్గరే ఉంది.
గైస్ ఖుషి ఈస్ క్రయింగ్. కొత్త ఇంటికి వచ్చారు. మా అత్త దగ్గరికి పాపం రావట్లేదు ఖుషు. దాయ అంటే కూడా రావట్లేదు. ఆ 3 రోజులు వేసుకున్న డ్రెస్ వేసుకుంటేనే వస్తాను నేను. పాపం గాయస్ మనకి ముఖం కూడా చూడాలని లేదు. ఖుషు మీ చిన్న మామ ఏడి? చిన్న మామ పెద్ద మామ ఎక్కడ పోయిరు మామ? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. నీ ఒపీనియన్ ఏందో చెప్పు. అది మా అత్త ఫీలింగ్ ఏంటంటే నైటీ వేసుకుందని గాయస్. పాత నైటీ అంట గాయస్, కొత్తగా నైటీ అయితే ఏం కాదంట. అంటే ఏదైతే కొత్త నైటీలో తీయమని అనుకుంటా. ఇప్పుడు మా అత్త బాధ అంతా ఇప్పుడు కాదు గాయస్. ఇప్పుడు మా అత్త బాధ అంతా ఇదంతా పాత నైటీ. నైటీ ప్రాబ్లం కాదు, ఓన్లీ పాత నైటీ అనే ప్రాబ్లం. కొత్త నైటీ. నిజంగానే మేము యూట్యూబ్ చేస్తున్నాం. పార్దుకి లైక్ కొట్టమని షేర్ చేసినాం ఒక రీల్. వదిన మరదల ఛానల్. అయ్యా నిజంగా అత్త నమ్మండి. ఇదే ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్. मैं नहीं चलूंगी, मैं देखूंगी. Returning to the home. Yeah. మీ ఫ్రెండ్స్ ఖుషి ఎక్కడ అని ఆలోచించద్దండి. ఎందుకు వస్తున్నాడు, మా పిన్ని ఎత్తుకొని వస్తుంది. అత్త ఇంకా క్వశ్చన్ తీసుకురావట్లేదు గైస్. పాపం వాడు ఏడ్చే వరకు ఆగుతారేమో. మేము ఇక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ అని నిల్చున్నాం గైస్ ఖుషి కోసం. వాచ్మెన్ యాక్చువల్ ఇంకా నైబర్స్ అందరు మమ్మల్ని చూస్తున్నారు. దట్ డజంట్ మ్యాటర్. ఓకే ఇన్ఫ్లుయెన్సెస్కి అవన్నీ అవసరం లేదు. ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తింటు ఎందుకు వస్తుంది చూడండి వచ్చేసి. అదే ఓవర్ యాక్షన్ నన్ను చూసి. సారీ గాయస్, ఎక్స్క్యూజ్ చేయండి. మా పిన్ని కొంచెం సిగ్గుపడుతుంది వ్లాగ్లో రావడానికి. పిచ్చిదానిలాగా ఓకే మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్. సో మా పిన్ని నైటీలో ఉందని ఫీల్ అవుతుంది. బాగున్నట్టు మీరు బాగున్నారు. ఫ్రెండ్ గాయస్ యూట్యూబ్ అవునా? మా అత్త వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో బాయ్. ఓకే వస్తాం. బాయ్. ఇంకో బ్లాగ్తో రెడీ. మామ గాయ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ చాలా హ్యాండ్సమ్ ఉంటుంది కానీ ఫీలింగ్. సంబంధాలు వస్తాయని మన ఫీలింగ్ గాయస్. కానీ బాగానే ఉంటాడు గాయస్. ఏం చేయలేము ఇంకా. బావగారు గాయస్ మనలేం. ఖుషి టైర్డ్ అయిపోయాడు, స్లీపీ ఉన్నాడు. సో అందుకని మా డిన్నర్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసినాం. జస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి విని పడుకోబెట్టాక వెళ్ళుకో ఒక హాఫ్ అన్ అవర్లో తినేసి వచ్చేస్తాం. పద నాన్న పాలు తాపిచ్చేసి
నువ్వు పడుకుంటే విల్ గో అండ్ ఈట్. పెద్ద చేసిందేం లేదు, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం. బట్ స్టిల్ వి ఫీల్ టైర్డ్. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఇలా చేస్తాడు. ఓకే, I think Kushu is hungry and also sleepy, so I'll feed him. Guys, we are going out to have something. సాయి, నీకేమైనా కావాలా? బయటికి వెళ్తున్నావు కదా, నీకేమైనా కావాలా అంటున్నా. దా, షోరా? స్వీట్. ఓకే, సో ఎక్కడికి వెళ్దాం మాకి? జివామే ఉన్నాయి, జూడియో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జూడియో, ఇది చూడు, జూడియో. ఎస్, జివామేనాది? కాకపోతే వేరే వాళ్ళు వేసుకున్నారు అలా ఆల్రెడీ వేసుకొని చెప్పేసింది అన్న. అంటే కొన్ని కొత్తగా లేవు గాయస్, చాలా పాతగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నాయి గాయస్, పెద్ద పిల్లలు బేబీస్ కోసం ఉన్నాయి, చిన్న బేబీస్. ఇదైతే బాగుంది. కిక్స్ అవన్నీ బాగున్నాయి ఇక్కడ. నాకైతే సిగ్గేస్తుంది అయితే. ఫస్ట్ టైం యూట్యూబర్స్ కదా, చాలా సిగ్గు. ఏది ప్రిజ్మానా? ప్రైస్ సైజ్ ఎంత? దాట్స్ ఇక్కడ జూడియో బట్టలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఓన్లీ ఫర్ 200, విచ్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఈ అడ్రస్ ఎక్కడ అంటే కొండాపూర్ దగ్గర మసీద్ బండ పోయే రూట్లో ఉంది బజార్. అంటే నార్మల్గా ఒక గ్రౌండ్లో పెట్టినారు. జస్ట్ కొన్ని డేసే ఉంటుంది, ఎవ్రీడే ఉండదు అనుకుంటాం, కనుక్కోవాలి. కుర్తి ప్యాంట్స్
వెళ్ళేటప్పుడు పవర్ కట్ అయింది అంటే మా అదృష్టం ఎలా ఉంది మీరు అర్థం చేసుకోండి. మా మమ్మీ తింటారు కలిసి చాలా లేట్ అయింది. కడుపు నిండా తిన్నాం. ఇందాకైతే నిల్చోడానికి కూడా ఓపిక లేదు నాకైతే. నాకైతే నిల్చోడానికి కూడా ఓపిక లేదు. నేను బండి ఇటు పార్క్ చేసిన, నేను వచ్చే వరకు ఇటు సైడ్ ఉంది. ఇట్లా పెట్టిన మానే మనము లేదు. సో ఇప్పుడు అక్కి నన్ను డ్రాప్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. మా అత్త ఎక్కడ డేంజర్ గాయ్స్. వచ్చేసాం. నేను మా ఇంటికి ఇప్పుడు నేను పోకపోతే మమ్మీ తిడుతుంది. బాయ్ బాయ్. సో అక్కి వెళ్ళిపోతుంది. ఇంకా దీనికి ఈసే షిట్ దీనికి బాయ్. మళ్ళీ కలుద్దాం. That's all for today. Bye. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye. Good night.